2.60 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఎస్టీ కాలనీ శ్మశాన వాటికలో జరుగుతున్న ప్రహరీ గోడ నిర్మాణ పనులను కూటమి నాయకులతో కలిసి టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు. 24వ డివిజన్లో అభివృద్ది పనులకు 6,81,00,000 రూపాయలు కేటాయించడం జరిగిందని గిరిధర్ రెడ్డి అన్నారు. కనపర్తిపాడు ఎస్టీ కాలనీకి సంబంధించిన 2.60 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న శ్మశాన వాటిక స్థలాన్ని కబ్జాదారుల నుంచి అన్యాక్రాంతం కాకుండా 22.50 లక్షల రూపాయల వ్యయంతో ప్రహరీ గోడను నిర్మించడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యేక చొరవతో 26వ డివిజన్లలో 17 ఎకరాల విస్తీర్ణం కలిగి 300 కోట్ల రూపాయల విలువ కలిగిన పార్కులు, ప్రభుత్వ భూమిని 6,70,00,000 రూపాయల వ్యయంతో ప్రహరీ గోడలు నిర్మించి కబ్జాదారుల నుంచి కాపాడడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు అరవ శ్రీనివాసులు మరియు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈరోజు 24వ డివిజన్లోని కనుపర్తిపాడులో ఏదైతే మనం జనవరి 24వ తారీఖున 27 కోట్ల రూపాయలతో 240 పనులని ఒకటే రోజు కూటమి నాయకుల సమక్షంలో స్థానికంగా ఎక్కడికక్కడ ప్రజల చేత శంకుస్థాపన చేశాము. ఆ 240 వర్కులకు సంబంధించి 60 రోజుల్లో పూర్తి చేస్తామని మాట చెప్పడం. దానిలో భాగంగా ప్రతిరోజు కూడా శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో అటు కార్పొరేషన్ అధికారులతో అదేవిధంగా ఎప్పటికప్పుడు ఈ 240 పనులు అర్బన్ 26 డివిజన్లో జరుగుతున్నాయో ప్రతి నిత్యం కూడా ఈ వర్కుల మీద స్థానిక నాయకులతో అదేవిధంగా అధికారులతో కలిసి పర్యవేక్షిస్తూ ఏదైతే టైం లైన్ మనం అనుకున్నామో మార్చి 24 లోపల ఈ వర్కులన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తాం 60 రోజుల లోపల మాట ఇచ్చాము. ఆ మాట ప్రకారం ఖచ్చితంగా 60 రోజుల్లో పూర్తి చేసి ఇస్తామని తెలియజేస్తూ ఆ వర్కులు 240 పనులు ఎలా జరుగుతున్నాయి, క్వాలిటీ పరంగా కానీ వర్క్ అనుకున్న టైంకి జరుగుతుందా లేదా అనే దాని మీద ప్రతిరోజు కూడా ప్రతి డివిజన్లో కూడా ఎక్కడికక్కడ స్థానిక కార్పొరేటర్లతో, డివిజన్ ఇన్ఛార్జీలతో, కూటమి నాయకులతో కలిసి కూడా ప్రతిరోజు కూడా పర్యవేక్షిస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు కనుపర్తిపాడు గ్రామంలో గత ఎన్నో సంవత్సరాలుగా ఎస్టీలకు సంబంధించి ఏదైతే శ్మశాన వాటిక ఉందో మీకు అందరికీ తెలుసు. ఈ ల్యాండ్లన్నీ కూడా కాస్ట్ పెరిగిపోవడం వల్ల ఆక్రమణలు అదేవిధంగా అన్యాక్రాంతంగా ఆక్రమణలకు గురై ఎక్కడికక్కడ వివిధ రకాల ఇబ్బంది పడుతున్న సమస్య. దానిలో భాగంగా ఈ కనుపర్తిపాడు గ్రామానికి సంబంధించిన ఈ ఎస్టీ కాలనీకి సంబంధించిన బర్రెల గ్రౌండ్ని కాపాడాలనే ఉద్దేశంతో దాదాపు 2 ఎకరాల 60 సెంట్లని మనం ఈరోజు కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకుంటున్నాం. ఆ కాంపౌండ్ వాళ్ళని ఒకసారి ఎక్కడ దాకా వచ్చింది, ఎప్పుడు లోపల పూర్తయిపోద్ది, ఇంకేమి బ్యాలెన్స్ పనులు ఉన్నాయి అనే దాని మీద ఈరోజు పర్యవేక్షణ జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ కాంపౌండ్ వాళ్ళు పూర్తిగా అయిపోయింది. మిగతా వర్కులు కూడా రాబో వారం రోజుల్లో కూడా పూర్తి చేస్తారని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు ఓపెన్ స్పేస్ పార్కులకు సంబంధించిన స్థలాలు కానీ, శ్మశాన వాటికలకు సంబంధించిన స్థలాలు కానీ, ఇతర ప్రభుత్వ స్థలాలు కానీ ఎవరు అయినా ఎక్కడైనా ఆక్రమించిన పక్షంలో దాన్ని ఇమీడియట్గా ఎమ్మెల్యే గారి కానీ ఎమ్మెల్యే గారి ఆఫీస్ దృష్టికి కానీ తేవాలని, ప్రభుత్వ ఆస్తులవి ప్రజల ఆస్తి అవి కాపాడుకోవడానికి నిరంతరం కూడా పనిచేస్తున్నాం. దానిలో భాగంగా ఇటీవల కాలంలో చాలా పార్కులకి కాంపౌండ్ వాళ్ళు నిర్మించి 100 కోట్ల ప్రజల ప్రభుత్వ ఆస్తిని నెల్లూరు నగర కార్పొరేషన్ 26 డివిజన్లో కూడా కాపాడుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా అభివృద్ధి పరంగా కానీ సంక్షేమ పరంగా ఈ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మంచి ప్రభుత్వం. ఏ మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సేదరెడ్డి గారి సారథ్యంలో నిరంతరం కూడా కొన్ని వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఎక్కడైనా ఏదైనా శంకుస్థాపన చేశాము అంటే ఆ పని పూర్తి కావాల్సిందే. అంత బాధ్యతతో ఎమ్మెల్యే గారికి దగ్గర నుంచి ఎమ్మెల్యే గారి ఆఫీస్ కానీ, స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు కానీ, డివిజన్ ఇన్ఛార్జీలు కానీ, కూటమి నాయకులు కానీ అందరినీ కలుపుకొని వాటిల్లో ప్రజల్ని భాగస్వామ్యం చేసుకుంటూ అభివృద్ధి పనులన్నీ కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ఈ శ్మశాన సమస్య ఎన్నో సంవత్సరాల నుంచి, గత 40 ఏళ్ళ నుంచి ఇది ఎన్నో ప్రాబ్లంలో ఉండింది. ఈ రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇది ఆక్రమణకు గురవుతూ ఉండింది. దీన్ని రక్షించడం కోసం మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వాళ్ళ సోదరులు గిరిధర్ రెడ్డి గారు సహకారంతో ఈరోజు దీనికి కాంపౌండ్ వాళ్ళు నిర్మించి దీన్ని మాకు అందజేసిన దానికి నేను ఆయనకి ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మేమెంతో ఆయనకి రుణపడి ఉంటాము. దీనికి సహకరించినందుకు మాకు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, వారి సోదరులు గిరిధర్ రెడ్డి గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.